వరంగల్ మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం రసభాసగా మారింది. కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మేయర్ ఎన్నిక కాగా ఇటీవల ప్రభుత్వం మారిన తర్వాత మేయర్ పార్టీ మారారు. అప్పటి నుంచి ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు. మేయర్ సుధారాణి సభ్యత్వం వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. కౌన్సిల్ సమావేశంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. అక్కడే గౌరవాధ్యక్ష హోదాలో ఉన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నాయని రాజేందర్ ఆందోళనకారులకు నచ్చజెప్పి ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ కౌన్సిలర్లు వెనక్కి తగ్గకుండా నినాదాలు చేశారు. దీనికి తీటుగా మరోవైపు కాంగ్రెస్ కౌన్సిలర్లు సైతం నినాదాలు చేపట్టడంతో కౌన్సిల్ సమావేశం నినాదాలతో దద్దరిల్లింది. వరంగల్ మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం రసభాసగా మారింది. కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మేయర్ ఎన్నిక కాగా ఇటీవల ప్రభుత్వం మారిన తర్వాత మేయర్ పార్టీ మారారు. అప్పటి నుంచి ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు. మేయర్ సుధారాణి సభ్యత్వం వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. కౌన్సిల్ సమావేశంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఇక్కడే గౌరవాధ్యక్ష హోదాలో ఉన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నాయని రాజేందర్ ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ కౌన్సిలర్లు వెనక్కి తగ్గకుండా నినాదాలు చేశారు. దీనికి తీటుగా మరోవైపు కాంగ్రెస్ కౌన్సిలర్లు సైతం నినాదాలు చేపట్టడంతో కౌన్సిల్ సమావేశం నినాదాలతో దద్దరిల్లింది. వరంగల్ మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం రసభాసగా మారింది. కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. రంగనాథ్, వరంగల్ మహానగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశం రసభాసగా ముగిసింది. ప్రధానంగా మేయర్ కు అసలు కౌన్సిల్ సమావేశం నిర్వహించే అర్హత లేదంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మేయర్ గుండు సుధారాణి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే పార్టీలోకి మారారు. బీఆర్ఎస్ నుంచి గెలుపొంది మేయర్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లోకి మారడంతో కార్పొరేటర్లంతా కూడా ఎదురు తిరిగారు. ప్రధానంగా ఆమె సంబంధించి సుమారు 24 మంది కార్పొరేటర్లు మేయర్ సుధారాణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధానంగా కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం జరగడానికి ముందు రోజు అంటే నిన్న కలెక్టర్ ను కలిసి ఇమీడియట్ గా ఈ సమావేశానికి సంబంధించి ఆమెకు అర్హత లేదు, ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ కూడా వినతి పత్రం ఇచ్చారు. ఆ తర్వాత ఇవాళ ఉదయం నుంచి కూడా భారీ పోలీస్ బందోబస్తు నడుమ సమావేశం జరిగింది. 650 కోట్లు 12 లక్షలతో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ గందరగోళం మధ్య ఆమోదం పొందింది. ప్రధానంగా సమావేశంలో బడ్జెట్ జరుగుతుండగానే కౌన్సిల్ లో బడ్జెట్ సంబంధించిన ప్రసంగం జరుగుతున్నప్పుడే బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు అక్కడ మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసలు మేయర్ బడ్జెట్ ని ప్రవేశపెట్టొద్దంటూ కూడా ఆందోళన చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజు, నాయన రాజేందర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా ఆందోళనకారులు కొంత సర్ది చేసే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు వినలేదు. దీంతో బడ్జెట్ సమావేశంలో అటు కాంగ్రెస్ కార్పొరేటర్లు అగెనిస్ట్ గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో మారిన కార్పొరేటర్లతో పాటు కాంగ్రెస్ నుంచి తెచ్చిన కార్పొరేటర్లు వీళ్ళంతా కూడా అక్కడ ఉన్న కార్పొరేటర్లతో గొడవలు దిగారు. దీంతో పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఒక దిశలో తోపులాట కూడా జరిగింది. అయితే పోలీసులు ఆ తర్వాత అక్కడ ఉన్న నాయకులు సర్ది చెప్పి బడ్జెట్ సమావేశాన్ని ఇమీడియట్ గా ముగించారు. అక్కడే ఆమోదం తెలిపి ముగించడంతో కొంత గొడవ సద్దుమణిందని చెప్పాలి. కానీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు మాత్రం ప్రస్తుతం మేయర్ ఛాంబర్ వద్ద బయట కూర్చొని నినాదాలు చేస్తున్నారు. ఆ తర్వాత పోలీసులు వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళినప్పటికీ ఖచ్చితంగా మేయర్ ను
మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో ఆమెని పదవిలో ఉంచొద్దంటూ కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు, బీజేపీ కార్పొరేటర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద బడ్జెట్ సమావేశం పూర్తిగా గందరగోళం మధ్య ముగిసిందని చెప్పాలి. రైట్ రంగనాథ్, థ్యాంక్ యూ.